ప్రస్తుత జనరేషన్కి సంబంధించి ఉరుకుల పరుగుల జీవితంలో ఎవ్వరికీ నిద్ర సరిపోవడం లేదు. కొంతమందికి ఒకవైపు ఆఫీస్లో అధిక పని ఒత్తిడి, మరికొందరికి ఇంట్లో తరచూ గొడవల కారణంగా ఏర్పడిన సమస్యలతో స్లీపింగ్ అన్నది ఉండటం లేదు. రోజుకు 8 గంటలు నిద్రపోవాలని డాక్టర్లు చెబుతుంటారు. కనీసం 6 గంటలైనా నిద్రపోవాలని, లేకపోతే అనారోగ్య సమస్యలు రావడం ఖాయమని హెచ్చరిస్తున్నారు. కాకపోతే నేటి తరం వాళ్ళు బిజీ లైఫ్లో కంటినిండా కునుకు తీయలేకపోతున్న పరిస్థితే కనిపిస్తోంది. సరిపడా నిద్ర లేకుండా కాలాన్ని వెళ్లదీసే వాళ్ళే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఇదే పరిస్థితి దీర్ఘకాలం కొనసాగితే నిద్రలేమి, మూడ్ స్వింగ్స్, హార్ట్ అటాక్ వంటి అనారోగ్యాలకు దారితీస్తాయని వార్నింగ్ ఇస్తున్నారు వైద్యులు. దానికి ఒక పరిష్కారం ఉందని చెబుతున్నారు. వీకెండ్స్లో ఎక్కువసేపు నిద్రపోవడం వల్ల ఆ ప్రమాదానికి చెక్ పెట్టొచ్చని, అదనపు నిద్ర వలన వీరిలో గుండె జబ్బుల రిస్క్ను తగ్గిస్తుందని చెబుతున్నారు. దీన్నే క్యాచ్ ఆఫ్ స్లీప్గా పేర్కొన్నారు వైద్యులు. ఇక వీకెండ్స్ వచ్చాయంటే ఉద్యోగులకు కాస్త రిలీఫ్ దొరుకుతుంది. అయినప్పటికీ కొంతమంది ఇంటి దగ్గర కూడా పనిచేస్తుంటారు. మరికొందరు ఫ్యామిలీ కోసం టూర్స్కు వెళ్తుంటారు. అలాంటి వారు ఇక నుంచి సెలవుల సమయంలో ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లో ప్రశాంతంగా నిద్రపోతే చాలా వరకు రోగాల నుంచి రక్షణ ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అది కూడా రోజుకు 2 నుంచి 3 గంటలు నిద్రపోయే వాళ్లకు మాత్రమే. మొత్తానికి వీకెండ్స్లో ఎక్స్ట్రా స్లీపింగ్ వల్ల అధిక రక్తపోటును, శరీరంలో వాపును, అధిక ఒత్తిడిని, మానసిక రుగ్మతలను తగ్గించడంతో పాటు గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. అలాగని రోజూ నిద్రపోకుండా వారాంతాల్లో మాత్రమే నిద్రను భర్తీ చేయడం కరెక్ట్ కాదని సూచిస్తున్నారు. తప్పని పరిస్థితుల్లో అదనపు నిద్ర 20 నుంచి 38% వరకు అనారోగ్యాలు, గుండె జబ్బుల రిస్క్ను తగ్గిస్తుంది. బట్ వన్ కండిషన్: ప్రతిరోజు తగినంత నిద్రపోవడం వలన 100% రిస్క్ను తగ్గిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే ప్రతిరోజు ప్రశాంతంగా సరిపడా నిద్రపోవడం హెల్త్కు ఎంతో మంచిది. సో ఇకనైనా ప్రతి ఒక్కరూ నిద్ర విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ మీ ఆరోగ్యాలను కాపాడుకోవాలని కోరుకుంటున్నాం.